ఈ మాటలు చెప్పడానికి కూడా నా నోరు పెగలటం లేదు. చాలా విషాదకరమైన సంఘటన. కళ్ళ ముందే బిల్డింగ్లు కూలిపోయినాయి. వరదలతో మనుషులు సగం శరీరాలు తీసుకొని పట్టుకొని వెళ్తున్నారండి బురదల మధ్య. ఎంత ఘోరమైన పరిస్థితి తెలుసా? నేపాల్లో జరిగిన దారుణమైన జల ప్రళయం అసలు ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి వెళితే తక్షణమే బైబిల్ చింపేసి వాళ్ళని కొట్టి జైల్లో వేసి ఎంతగానో బాధ పెట్టారు. ఎంతోమంది నేపాల్లో నలిగిపోతున్నారు. సాధు సుందర్ సింగ్ గారు ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి పాస్టర్ గారు మీరు మాట్లాడట్లేదని చాలామంది అంటూ ఉన్నారు. కానీ పరిచర్య బిజీ వలన కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఇప్పుడు టైం తీసుకుని మళ్ళీ చెబుతున్నాను. ఎందుకు కలుగుతుందో, ప్రజలు ఇప్పటికైనా మారుమనసు పొందాలా, ఇప్పటికైనా ఎందుకు ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అనేక మందికి మాటలు తెలియచేయండి. నేపాల్ ప్రాంతం పచ్చని పచ్చిక బయలు, కొండల మధ్య నివాసం ఏర్పాటు చేసుకుంది. హిమాలయ పర్వతాలు అక్కడే ఉంటాయి. టిబెట్ మౌంటైన్స్, మంచు కొండలు ఆ ప్రాంతం. దేవభూమి అంటారు వాటి, తెలుసా? దేవభూమి చాలామంది చెప్పే మాట. అయితే ఆ ప్రాంతంలో 26వ తారీఖున బుధవారం 8:30 గంటల సమయమున విపరీతమైన వరదలు వచ్చాయి. వర్షము సూచన లేదు, మెరుపులు లేవు, తుఫాను లేదు, ఏమీ లేదు. కానీ ఘోరమైన పరిస్థితుల్లోకి నేపాల్ ప్రాంతం వెళ్ళింది. ఎందుకో తెలుసా? టిబెట్ నేపాల్ ఆ సరిహద్దుల్లో ఒక మంచు కొండ ఒకటి ఉంది. ఆ మంచు కొండ ఇరిగిపడి త్రిశూల్ ఇక ఏదో ఒక నది దాటికి వచ్చేసింది. అలా వచ్చిన సందర్భమున ఆ నీరు, వరద నీరు విస్తారంగా విస్తరించి అప్పటికే కొద్దిపాటి వర్షము కనబడతా ఉంది. వరదలు విస్తారంగా వస్తూ ఉన్నాయి. పైనుంచి, కొండల పైనుంచి ఆ వర్షపు యొక్క ఆ నీటి యొక్క ప్రవాహానికి తట్టుకోలేక రాళ్ళు కూడా, కొన్ని టన్నుల రాళ్ళు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఒక పెద్ద టిబెట్, చైనాకు నేపాల్కి మధ్య ఉన్న ఒక పెద్ద టిబెట్కి మధ్యలో ఒక పెద్ద అప్స్టేర్ నిర్మించారు. అది సెకండ్లో తుడిచిపెట్టుకుపోయింది. అంతమైతే కాదు, ఆ ప్రాంతంలో బస్టాండ్ ఉంది ఆ నదికి పక్కన. ఆ బస్టాండ్ ఒక్క సమయాలను తుడిచిపెట్టుకుపోయింది. వీడియోలు తీస్తున్నారు అనేక మంది. CCTV కెమెరాలు దొరుకుతున్నాయి. ఏమిటిది అర్థం కాల. ఎందుకు జరిగింది? మానస సరోవరం అనే ప్రాంతానికి ఈ హైందవులైన వారు చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళారు. వీలే కాదు, అనేక దేశాల నుంచి, దాదాపుగా అనేక దేశాల నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళారు అనేక మంది. వెళ్ళి అక్కడ చాలా బాధకరమైన మరణాన్ని సంభవించుతూ వచ్చింది. అదే ఈ నెల కొన్ని రోజుల క్రితం దేవుని సేవకులు కొంతమంది ఆ ప్రాంతాల్లో సువార్త చేయడానికి వెళ్ళారు. క్రైస్తవులకు నేపాల్ చాలా వ్యతిరేకత. దాదాపుగా 80% మంది అక్కడ హిందువులే ఉంటారు. 1.70% క్రైస్తవులు ఉంటారు. వారికి కూడా అక్కడ భయం, బిక్కుమని బాధ పెట్టే సిచ్యువేషన్స్. వీరు సువార్త పడిస్తే సడన్గా వచ్చారు కొంతమంది మత ఉన్మాదులు, పట్టుకున్నారు, వాళ్ళు కొట్టారు, బైబిల్ను చింపేశారు, జైల్లో వేశారు వాళ్ళని. ఇది ఒకసారి జరిగిన సంఘటన కాదు, చాలా సంవత్సరం జరుగుతూ ఉంది ఇది.
చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ. యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు కొట్టి చంపి బాధ పెట్టిన సందర్భాలే ఆ ప్రదేశాలు కనబడతాయి. ఎక్కడైతే దేవుని ప్రజలను బాధ పెడతారో ఆ ప్రాంతంలో ఘోరమైన సిచ్యువేషన్లోకి ఏ ప్రాంతమైనా వెళ్తుంది, దానిలో తిరిగే లేదు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, దయచేసి యేసు ప్రభు యొక్క శక్తిని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. మరి దేవుడు చేశాడా ఆ శక్తి వాళ్ళని చంపడం? కాదు, ప్రకృతి విలయతాండవం ఆడుతుంది. ప్రకృతి విలయతాండవం అవుతుంది. ఘోరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిన సందర్భాలను మనం చూసినప్పుడు బాధ కలగట్లేదా? వాళ్ళ గురించి భారంతో ప్రార్థన చేయాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు ఆయన, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అలనాడు నోవాహు దినాల్లో విపరీతమైన వర్షం వచ్చింది, విపరీతమైన తుఫాను, నదులు పొంగిపోయినాయి, ప్రతి ఒక్కరు మరణిస్తూ వచ్చారు. నేను ఈ సంవత్సరం గురించి మీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాను. అనేక ప్రాంతాల్లో, భారతదేశము, ప్రపంచ అనేక ప్రాంతాల్లో భయంకరమైన వర్షము మనం చూస్తాం అనే మాటను కూడా నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఘోరమైన పరిస్థితులకు వెళ్తుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వచ్చాను. అదే అంత మాత్రమే కాదు, క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు ఏర్పడతాయి ఈ యొక్క సంవత్సరంలో చెప్పడం జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాయి? ఎందుకు ఊరక ప్రాణాలు పోగొట్టుకొని నరకానికి వెళ్ళడం? కొంతమంది అంటారు, వాళ్ళెవరు మాకు నరకానికి వెళ్తారని చెప్పడానికి, వాళ్ళెవరు మాకు అని కొంతమంది మూర్ఖ జనాంగముగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాడెవడు చెప్పడానికి వాళ్ళెవరు అంటా ఉన్నారు. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నావు, ఏమంటాము? కిడ్నీని పాలవుతారా అని చెప్తాం. ఈ దారిలో వెళ్తున్నావు, ఆ దారిలో ముళ్ళ కంపలు ఉన్నాయి, గొంతు ఉంది, ఆ దారిలో ఇది అపాయం ఉంది, అటు వెళ్ళొద్దండి ట్రమ్మండి అని చెబితే నువ్వెవడ్రా మా చెప్పడానికి చెప్పి నేను అటే దారిలో వెళ్తే ఈ ఎల్లు ఎవడికేమాయా? ఎవడికేం? చెప్పవలసిన బాధ్యత మాదే. అక్కడ బోర్డు ఒకటి ఉంటుంది, ఇది భయంకరమైన మలుపులు ఉన్నాయి ఇక్కడ డేంజర్, ఈ ట్రాన్స్ఫారం డేంజర్గా ఉంది, నువ్వు పట్టుకోకూడదని రాస్తే నేను పట్టుకుంటాను అని పోయి పట్టుకుంటే ఏమైంది? చచ్చిపోతావు. క్రైస్తవులు కూడా, దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నరకం ఉంది బాబు, కాసుకొనుంది, మారండి బతుకులను, జీవితాన్ని మార్చుకొని సృష్టించిన సృష్టికర్త నమ్మండి అని దేవాతి దేవుడు తన దేవుని సేవకుల ద్వారా చెబుతా ఉంటే అది మీకు నొప్పి అయిపోయింది. పాపము చేయడానిక ఉత్తరప్రదేశ్లో మన దినాన కావడి యాత్ర జరిగిందంట. ఒకటి జరిగితే అక్కడ ఎంత అశ్లీలంగా డీజేలు పెట్టుకొని అపవిత్రంగా బతుకుతున్నారో తెలుసా? అలాంటి వీడియోలని నేను పెట్టవచ్చు, కానీ మిమ్మల్ని బాధ పెట్టలేక మౌనంగా ఉంటున్నాం. ఎందుకు అంటే మారు మనసు పొందండి, అది పాపము. ఈరోజు నేపాల్లో జరిగిన సంఘటన గమనించినప్పుడు క్రైస్తవుల మీద ఎన్ని దాడులో, చైనా, టిబెట్, నేపాల్, ఎక్కడైతే దేవుని బిడ్డలను హింసిస్తారో అక్కడ భయంకర ప్రమాదం వస్తుంది. రెండవదిగా, ఎక్కడైతే పాపం జరుగుతుందో అక్కడ పరిస్థితులు మారిపోతాయి, ప్రకృతి మొరపెడుతుంది. కయ్యూను సందర్భంలో రక్తం అంతా మొరపెట్టిందంట. జ్ఞాపకం చేసుకోండి, ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఆ భయంకరంగా ఇబ్బంది పడుతున్న అమాయక ప్రజల గురించి భారంతో ప్రార్థన చేద్దాం. ఎవరో కొంతమంది చేసే దరిద్రం పనుల వలన అనేక మందికి శాపము, దోషము కొని వస్తూ ఉంది. కాబట్టి అర్థం చేసుకొని భారంతో వారి కొరకు ప్రార్థన చేసి, ఈరోజు నేపాల్ గురించి భారంగా ప్రార్థన చేయండి, వేదనతో చేయండి. వందల మంది శతగాత్రులు అయిపోయినారు, బాడీలు ఎక్కడున్నాయి తెలియట్లా, కొట్టుకొని వెళ్ళిపోయినారు, మొద్దులు వెళ్ళిపోయినాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ యొక్క వరద నీటికి కొండ నుంచి వస్తూ మొత్తం కొట్టుకుపోతూ వచ్చినాయి. ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచిద్దాం.
దయచేసి గమనించండి ఈ విషయాలను. చాలామంది అంటారు హిమాలయాల్లో ఉన్నాడండి దేవుడు, మరి దేవుడు ఉంటే కాపాడలేదే అని చాలామంది అంటూ ఉన్నారు. ప్రేమైన ప్రజలు అర్థం చేసుకోండి, నిన్ను మరణం నుంచి, రెండవ మరణం నుంచి తప్పించేది దేవుడు. ఇప్పుడైతే మరణం వస్తుందేమో ఇక్కడ, కానీ రెండవ మరణం ఉంది, దాని నుంచి తప్పించుకోరకు యేసుక్రీస్తుని నమ్ముకోండి, విశ్వసించండి, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. నేపాల్లో ఉన్న పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం, మార్చండి దేవా, సమాధానం దయచేసి. ఎంతోమంది చనిపోయారయ్యా, బాడీలు కూడా చిక్కలేదు, కనికరించమని. ఈ రెండవ మరణం ఇప్పుడైతే మేము ఎలా అయినా చనిపోవచ్చు, కానీ రెండవ మరణం ఉంది, ఆ రెండవ మరణం నుంచి తప్పించే కృప నీదే, దాని కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.